మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఆన్లైన్లో నుండి వీక్షిస్తున్న నా సహోదరులందరికీ కూడా టర్న్ టు జీసస్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన దేవుని వాక్యంలో నుండి ఒక మాట ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంఘముతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, సూర్యుడు చంద్రుడు ఉంటేనే ఒక మానవుడు బ్రతకగలడు. ఈ సైకిల్ అనేది, క్రమం అనేది లేకపోతే ఏ మనిషికైనా మనుగడ లేదు. మనకొక్కరికే కాదు, ఈ లోకంలో మనమే కాకుండా మనతో పాటు జంతువులు, మొక్కలు, జలచరాలు ఇవన్నీ నివసిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక క్రమము కలిగి చేస్తుంది, నడిపిస్తుంది ఏంటంటే సూర్య చంద్రులు. దేవునికి స్తోత్రం. ఒక సైకిల్, ఒక క్రమం అనేది ఉన్నప్పుడు, మరి ఉదయాన్నే సూర్యుడు రాగానే, సూర్యుడు రాకముందే మేలుకుంటున్నాం, రాత్రి చీకటి పడంగానే చంద్రుడు రాగానే మన పనులు ముగిస్తున్నాం. అలాగే మనం ఏం చేస్తున్నాము, మరలా చంద్రుడు రాగానే మరలా మనం నిద్రకు ఉపక్రమిస్తున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక మనిషికి, ఒక మానవుడికి ఏ విధంగా ఈ సూర్యచంద్రులు అవసరమవుతున్నాయో అదేవిధంగా సంఘానికి ఎవరు అవసరం? దేవుడే అవసరం. ఎవరు అవసరం అండి? దేవుడు అవసరం. దేవుడు ఒక సంఘాన్ని నడిపించకపోతే, ఈ సంఘంలో ఉన్న ప్రజలు ఆశీర్వదింపబడరు. దేవుడు తన సేవకుని నడిపించకపోతే ఈ నోట్లో నుంచి వచ్చే మాట రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికంటే ముందుగానే ఇక్కడ వచ్చేసి ఉన్నాడు, మనకంటే ముందుగానే వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే దేవుడు అంటున్నాడు, సంఘముతో అంటున్నాడు, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ దినాలు ఉన్నాయి? దుఃఖ దినాలు. వాట్ ఆర్ ద డేస్ వీఆర్ గోయింగ్ త్రూ ఈజ్ ద సాడ్ డేస్. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దుఃఖ దినములు. చాలామంది ఏడుస్తున్నారు, రోధిస్తూ ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంది. ప్రతి విషయంలో ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. ఇక నుంచి కూడా వాటిని అంతటినీ నేను కొట్టివేసి నీకు ఆనందకరమైన దినములు ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. చాలామంది చూడండి, దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా కొన్ని దుఃఖ దినాలు తీసుకొని వస్తాడు. చూడండి, అంతవరకు ఎంతో ఆనందంగా ఉన్న ఫ్యామిలీలో గొడవలు, ఏదో కలవరాలు, ఏదో భయాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. వారి జీవితాల్లో నెమ్మది అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. కొత్తగా పెళ్లి జంట వారు పెళ్లి చేసుకోవడానికి కారులో బయలుదేరితే అనుకోని విధంగా సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? ప్రతి బిడ్డలారా, సమాధానం అనేది ఉంటుందా?
వారు అనుకున్న ఎంతో పాపం కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నప్పుడు వారి జీవితంలో ఏమి ఎదురవుతుంది? దుఃఖం ఎదురవుతుంది. దుఃఖం ఎదురవుతుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తమవుతున్నాయి. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతున్నాయి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా దుఃఖాన్ని కలుగు చేస్తాడు. ఎందుకు కలుగు చేస్తాడో తెలుసా? అంతా మంచిగా ఉన్న యోబు జీవితంలో చదవండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు మధ్యలో అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాతో ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ఒకసారి ఆగండి. ఇక్కడ చూడండి, మీరెవరో కూడా తలాలు దించి ఇక్కడ భూమి మీద ఏం వంట ఏం చేయట్లేదు. నేల మీద ఏమన్నా వంట చేస్తున్నారా? ఉప్పు తగ్గింది, కారాలు వేయాలి, నూనె వేయాలి, ఏం లేవు కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఎవడు అపవాది తిరుగుతా వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఒకటి గమనించండి, అపవాదికి అధికారం ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి అధికారం ఉంది. నువ్వు ఎంత గొప్పవాడవైనా, నువ్వు ఎంత ఉన్నతమైన వాడవైనా, నువ్వు ఎంత యథార్థవర్తనుడువైనా, నీవు నోటి మాటకారివైనా, నీవు బహు భయభక్తులు కలిగిన వాడవైనా, నా అంత భక్తి పరుడు ఎవడు లేని వాడు ఎవడు ఉన్నాడైనా అనుకున్నా కూడా వాడికి ఏ అధికారం ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళే అధికారం ఉంది. అపవాది ఏం చేస్తున్నాడు చూస్తే, యెహోవా దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వాని నడుగగా అపవాదంట భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడంట. అయితే చూడండి, ఇంతవరకు బాగానే ఉంది. అయితే అందరూ ఒకసారి నాకెళ్ళి చూడండి. అయితే దేవుడు చెప్పాడా యోబు గురించి? యోబు గురించి అపవాది చెప్తున్నాడా? దేవుడు ఇక్కడ గమనించండి, అపవాది వచ్చి యోబు గురించి చెప్తున్నాడా? దేవుడే యోబు గురించి చెప్తున్నాడా? చాలామంది ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. మొదటగా ఏం చేస్తాం? ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అపవాది మీదకి వెళ్ళిపోతాం. క్లారిటీ మిస్ అవ్వకండి. క్లారిటీ ఏంటంటే, అపవాది వెళ్ళి పలానా యోబుని నేను కదిలించాలనుకొని అపవాది దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళలా. గమనించండి, దేవుడే యోబు దగ్గరికి వచ్చాడు. దేవుడే యోబు గురించి మాట్లాడాడు. నువ్వు మంచిగా నడుచుతున్నప్పుడే నీ జీవితంలో అనుకోని సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, దేవుడే నీ దగ్గరికి వస్తున్నాడు. దేవుడే వాటిని పంపిస్తున్నాడు. దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఒక దిక్కుదినము కలుగు చేసినప్పటికీ కూడా నిన్ను సరి చేయడానికి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళీ సరి చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దుఃఖం అనేది కలుగు చేస్తున్నాడు. కానీ ఇది అంతా అర్థం చేసుకునేటప్పటికీ మనం ఏం చేస్తాం? ఈ దేవుడికి నేనే దొరికానా? ఈ దేవుడు నా జీవితాన్ని తీసుకోవాలా? నా కొడుకునే తీసుకోవాలా? నా కొడుకుని యాక్సిడెంట్లో తీసుకొని పోవాలా అని నిందలేస్తూ ఉండి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి
అవమానం పరుస్తున్నాం. కానీ ఒక దుఃఖము, ఒక ఆనందానికని మనం ఆలోచించకుండా మన నోటి మాట చేత, మనం చేసే పనుల ద్వారా దేవునికి అవమానం వస్తుంది, కానీ దేవునికి ఘనత రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఒక వజ్రాన్ని అంట అనేక సార్లు దాన్ని ఏం చేస్తారంటే సానబెడతా ఉంటారు. ఒక డైమండ్ ఎంత సానబడితే అంత షార్ప్గా, అంత లైటింగ్ ఇస్తుంది, అంత షైన్ అవుతుంది. ఒక వెండిని కానీ, ఒక ఇనుముని కానీ, మరి దాన్ని అగ్నిలో కాల్చితేనే కానీ దాని రూపం ఏర్పడుతుంది, కానీ అది నార్మల్గా దాని రూపం ఏర్పడదు. నీవు కూడా కాల్చబడాలి. నీవు కాల్చబడితేనే నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు. నాకే శ్రమలు, నాకే శోధనలు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత కాల్చబడితే నీకు అంత షైనింగ్ అనేది దేవుడు కలుగు చేస్తాడు. నిందలు వచ్చినాయి అని, అవమానాలు వచ్చినాయి అని ఎప్పుడు బాధపడకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంట యెహోవానే అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి గురించి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. చూడండి, పైకి చూడండి, అయిపోయింది, ఆయిల్ వేయడం అయిపోయింది. పైకి చూడండి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అంటున్నాడు, యోబు వంటి యథార్థవంతుడు లేడు, యోబు వంటి న్యాయవంతుడు లేడు, యోబు వంటి పరిశుద్ధుడును లేడు, యోబు మీద ఒక మచ్చ లేదు, యోబు మీద ఒక ఎదురు తిరిగే స్వభావం అనేది లేదు. అందుకే అంటున్నాడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. నీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా దేవుడు నీ మీదకు పంపిస్తాడు. ఎలాగో తెలుసా? నా ప్రియ బిడ్డ నన్ను ఆ మాట జవదాటదు, నా మాట నన్ను వ్యతిరేకించకుండా నాకు లోబడుతుందని ఒక ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిలబడాలి, గట్టిగా నిలబడాలి. నువ్వు గట్టిగా నిలబడకపోతే నువ్వు కూలిపోతావు. నీ జీవితం విడిచివేయబడుతుంది, నీ జీవితం అంతమైపోతుంది. చాలామంది చూడండి, మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైతే అదైందని ముందుకెళ్ళేవాడు ఎప్పుడైనా పైకి వస్తాడు. నాకు వద్దులే బాబు, ఈ జాబ్ నేను చేయలేను, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని పోషించడం, నా వల్ల కాదు ఈ అప్పులు తీర్చడం, నా వల్ల కాదు, నేను ధైర్యంగా నిలబడలేను, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరితో ఏం మాట్లాడలేను అని అనుకొని భయపడిపోయి నువ్వు వెనక్కి వస్తే ఏమవుతావు? కూలిపోతావు. చాలామంది చూడండి, వారి జీవితాల్లో వారికి ఓపిక లేకపోవడం వలన, ఓర్పు అనేది లేకపోవడం వలన, దేనినైనా ఎదిరించే ఒక గుణం లేకపోవడం వలన వారు ఏం చేస్తున్నారు? అక్కడే ఉంటున్నారు. చూడండి, దావీదు కూడా ఈ గొలియాతుని నేను ఏం చేయలేను అనుకుంటే దావీదు రాజు అయ్యేవాడా? చెప్పండి. దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఒడిసెల్లోని రాళ్ళు తీసుకొని గట్టిగా ఒడిసెలు తిప్పి గురిపెట్టి కొడితే ఏమైంది? గొలియాతు పడిపోయాడు. నేను చేయలేననుకున్నది దేవుడు ఏం చేస్తాడు? చేపిస్తాడు. నేను వీరికి ఏం మాటలు చెప్పలేను, వీళ్ళని మార్చలేను అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని మారుస్తాడు. సంవత్సరం తరబడి ప్రార్థన చేస్తున్నావు, ఇంకా మారట్లా, ఇంకా మారట్లా, ఇంకా మారట్లేదనే ఒక అసహనం అనేది ఉండకూడదు. సహనంతో ప్రార్థన చేయాలి. గురి గట్టిగా దేవుడు గురి చూసి కొడతాడు. కొడితే నీకంటే గొప్పగా నిలబడతారు నీ బిడ్డలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది వెళ్ళి యోబు గురించి అడగల. అపవాదితో దేవుడు యోబు గురించి మాట్లాడాడు. ఎలాగో సాక్ష్యం చెప్తున్నాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, అతని వంటి భూమి మీద, అతని వంటి వాడు భూమి మీద పుట్టనే లేదు. నీ గురించి దేవుడు కూడా ఒక సాక్ష్యం అనేది చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు, సంఘముతో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములు అయిపోతూ ఉన్నాయి.
దేవుడు ఈ సంవత్సరంలో కూడా మనతో వాగ్దానం చేశాడు. ఏంటి అంటే ఆ వాగ్దానము అన్యజనుల ఎదుట, నీ ప్రజలందరి ఎదుట నీవు ఊహించని అనుకొనని అద్భుత కార్యములు జరిగించబోతున్నానని వాగ్దానము చేసిన దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములన్నిటినీ మార్చివేస్తున్నాడు. చాలామంది చూడండి, వారికి అనేక దుఃఖములు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని పరీక్షించడానికి వచ్చే దుఃఖములు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరి దుఃఖ దినాలు ఎలా వస్తాయంటే, దుఃఖము ఎలా వస్తుందంటే, మొదటి మాట మనం తీసుకునే నిర్ణయాల మూలమున. ఏంటండి? మనం తీసుకునే నిర్ణయాల మూలము. ఇది చేసే తప్పు అని తెలుసు, ఇది చేస్తుంది తప్పు అని తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళి కోరి తెచ్చుకుంటాం. దేవుని దగ్గర అడగకుండా, దేవుని దగ్గర అసలు ఆయన దగ్గర ఒక మాట చెప్పకుండా ఏం చేస్తూ ఉంటాం? వెళ్ళి తెచ్చేసుకుంటాం. మనం తీసుకునే నిర్ణయాలు, అది వ్యాపారమైన, కొంతమందికి ఏమీ తెలీదు కానీ వ్యాపారం ప్రారంభించాలి. కొంతమందికి ఏం సత్తు ఉండదు, ఏ శక్తి ఉండదు, కానీ ఆ పని చేసేయాలి. మనం తీసుకునే నిర్ణయాల వలన కూడా మన జీవితాల్లో దుఃఖం ఏర్పడతా ఉంది. రెండవదిగా చూస్తే పాపము వలన దుఃఖము. ఏంటండి? పాపము వలన, మనం పితరుల నుండి చేస్తున్న పాపము, విగ్రహారాధన, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? దుఃఖానికి గురి చేస్తున్నాయి. ఏ రోజైనా గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసావా? అయ్యా, నా పితరుల నుంచి వస్తున్న పాపాన్ని నీవు కొట్టివేసావా లేదా అని అడిగేవా? పోనీ నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి నేను నీకు దుఃఖము కలుగు చేస్తుంటే అది నా జీవితంలో శాపమై నా పిల్లలకు వెంటాడుతుందేమో, దీనిని కొట్టివేసావా ప్రభువా అని అడుగుతున్నావా? పాపము వలన కూడా వచ్చే దుఃఖములు చాలా ఉన్నాయి. అదేవిధంగా చూస్తే భయము లేకపోవటం వలన, దేని వలన? భయము లేకపోవటం వలన. కొంతమందికి ఎంత భయం ఉండదు, దేనికి భయం ఉండదు, తప్పైనా కూడా సిన్సియర్గా చేసేద్దాం. భయము భక్తి అనేది ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదానికి భయపడి మనకెందుకు లేని దూరంగా ఉంటారు. కానీ భయం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు? తాగుడుకు బానిస అవుతున్నారు, వ్యభిచారంలో పట్టబడుతున్నారు, ధూమపానానికి అలవాటు పడుతున్నారు, అక్రమ సంబంధాలకి అలవాటు పడుతున్నారు. ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఏం జరుగుతుందంటే భయము లేకపోవటం వలన వారి జీవితంలో వారే దుఃఖము తెచ్చుకుంటున్నారు. పిల్లలకి భయం లేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి భయం లేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తల్లిని ఏం మాట్లాడేదో తెలియదు, చెల్లిని ఏం మాట్లాడేదో తెలియదు, తండ్రిని ఏం మాట్లాడేదో తెలియదు. భక్తి లేదు, భయం లేదు. నన్నెవరు అడుగుతారులే, నన్నెవరు చూడట్లేదు కదా, నేనేం చేసినా చెల్లుతుంది కదా, నేను పెద్దవాడిని కదా, నేను చిన్నవాడిని కదా, గారాబం పెంచి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వారికి భయమే లేకుండా చేస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే భయం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళాలంటే భయము కలిగి జీవించాలి. అదేవిధంగా చూస్తే ఆరోగ్యం లేకపోవడం వల్ల కూడా ఒక దుఃఖము. చూడండి, అప్పుడు దాకా మంచిగా ఉంటాడు, ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. రోజుల తరబడి మంచంలో ఉండి సేవలు చేసేవారు లేక మనవారే మళ్ళీ అసహించుకుంటా, కనీసం గుక్కడి నీళ్ళు ఇవ్వమ్మా అన్న కూడా అసహించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? దుఃఖము. ఏంటి ప్రభువా, నేను నడుస్తా నన్ను తీసుకెళ్ళకపోయావా? ఎందుకు ఇలా వదిలేసావు నన్ను? ఎందుకు నన్ను ఇలా మర్చిపోయావు? నాకెందుకు ఈ అనారోగ్యము? నాకెందుకు ఇలా ఈ వేదన కలుగు చేస్తున్నావని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? దుఃఖంలో మునిగిపోతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల వలన, దేవునికి స్తోత్రం, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు చేసేసి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు దాకా అంత బాగానే జరుగుతుంది, దేవుడు అంత సజావుగానే జరిగిస్తాడు, పర్లేదు దేవుడే తీర్చివేస్తాడని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? మరలా దుఃఖము. దీన్ని ఎలా తీర్చాలో, దీన్ని ఏ విధంగా మనం దీంట్లో నుంచి బయటపడాలో, ఇంత అప్పు చేసేసామే. చాలామంది దుఃఖము. ఏ రాత్రి కూడా 4 మెతుకులు ప్రశాంతంగా తిన్న రోజులు లేవు, భయపడుతూ బ్రతుకుతున్న దినాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో అవమానాలు, ఎవరు వస్తారో అని భయం.
ఎవరు ఏ మాట అంటారో భయం, ఎవరిని ఎలా ఇది చేస్తారో అని భయం. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ దుఃఖ దినాలన్నిటిని నేను తొలగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఉద్యోగం లేకపోవటం వలన, వ్యాపారం లేకపోవటం వలన ఏం ఏర్పడుతూ ఉంటుంది? దుఃఖం. ఇవాళ నేను ఇంత పెట్టుబడి పెట్టానే, ఈరోజు ఎవరు నా దగ్గర సరుక్కోలేదే, నాకు ఇవాళ ఉద్యోగం రాలేదే, నా భార్య బిడ్డలను ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలి, నాకు ఉద్యోగం లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను, ఈఎంఐస్ అన్నీ ఆగిపోతాయి, నా పరిస్థితి అంతా మారిపోతుంది అనుకున్నవాడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వెలుగే నడిపించినప్పుడు మన దుఃఖ దినాలన్నిటినీ దేవుడు మార్చివేస్తాడు. ఆనందకరమైన దినాలు, ఆనందకరమైన రోజులు మరలా దేవుడు ఏం చేస్తాడు? మరలా తీసుకువస్తాడు. చిన్నప్పుడు అనిపించేది, ఇప్పుడు అనిపిస్తుంది ఆ చిన్నతనంలోనే ఆ రోజులకి వెళ్తే బాగుండు కదా, ఎవరు ఏ సమస్య లేదు కదా, ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళే వాళ్ళం, 2 ముద్దలు తినేసేవాళ్ళం, మరలా చదువుకునే వాళ్ళం, అదే రోజులు బాగుంటాయి కదా. చిన్నప్పుడు అమ్మా నాన్న ఉంటే, ఇప్పుడే ఆ అమ్మా నాన్న ఉంటే ఎంత బాగుండేది. వెళ్ళిపోయారే, నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారే అనే దుఃఖపడే దినాలు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తూనే ఉన్నాడు. కుటుంబాల్లో సమాధానం లేకపోవడం, ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా చంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లో కుటుంబాలు, కోర్టుల్లో కుటుంబాలు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దుఃఖ దినాల్లో నుంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. వివాహంలో చేసిన ప్రమాణాల మీద నిలబడకపోవడం కూడా ఒక దుఃఖం. భార్యకు భర్త ప్రమాణం చేసిన రీతిగా, భర్త భార్యకు ప్రమాణం చేసిన రీతిగా మరి కుటుంబాలు లేకపోవడం కూడా ఒక దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వారు బాధపడితే కాదు, అందరూ బాధపడుతూ ఉన్నారు. కుటుంబాలు బాధపడుతున్నాయి. వివాహాలు నిలబడట్లేదు, చేసిన వివాహాలు నిలబడట్లేదు ప్రియమైన బిడ్డలారా. అందుకు దేవుడు మనం పడుతున్న వేదనని, దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ ఉదయకాలమున తొలగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిలుపుకు తగినట్లుగా నీవు జీవించకపోవడం వలన కూడా నీకు దుఃఖం. దేవుడు నిన్ను ఒక సంఘ కాపరిగా ఎంచుకుంటే, నీవు ఆ పిలుపుకు తగినట్లుగా జీవిస్తే నీవేం చేయాలి? ఆ పిలుపుకు నీవు లోబడి, దేవునిని వ్యతిరేకించకుండా దేవునికి లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను ఒక కాపరిగాను, నిన్ను ఒక మరి సంఘ పెద్దగాను, నిన్ను ఒక లేకపోతే ఆయన పరిచర్య చేయించుకోవడానికి పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పరిచర్య చేయాలి, కానీ తప్పించుకొని తిరుగుతూ ఉండకూడదు. మా నాన్నగారంట అనేక సార్లు ఈ దేవుని సేవ ఎందుకు విడిచిపెట్టేద్దాం అనుకొని ఎన్నోసార్లు ప్రయత్నించారంట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? పట్టుకొని వదలట్లా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవ, నా పరిచర్య జరిగించాల్సిందే. ఎన్నోసార్లు ఈ లోకంలోనే బ్రతుకుతామో లేదో, మాకు వచ్చిన సమస్యలను బట్టి, నిందలను బట్టి, అవమానమును బట్టి మేము బ్రతకడమే వ్యర్థం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మరి దేవుడు ఆశ్చర్య రీతిగా నిలబెట్టి అందరి ఎదుట దేవుడు తల ఎత్తుకునేవాడిగా చేసి దేవుడు తన పరిచర్యను మరలా అప్పగించాడు. దేవునికి స్తోత్రం. నీ పిలుపు, నీవు ఒక విశ్వాసిగా నీవు పిలువబడ్డావా? నీవు ఒక సంఘ కాపరిగా పిలువబడ్డావా? నీవు పరిచారకుడిగా పిలువబడ్డావా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ పిలుపును బట్టి నీవు నిలబడకపోతే నీకు దుఃఖం ఏర్పడుతుంది. ఆత్మల భారం, మీలో ఎంతమందికి ఆత్మల భారం ఉంది ప్రియమైన బిడ్డలారా? నా వల్ల ఇంకొక నలుగురు వస్తే బాగుండు, నేను ఇంకా నలుగురిని తీసుకొస్తే అనే భారం మీకుందా? ఉంటే పర్లేదు ప్రియమైన బిడ్డలారా. లేకపోతే ఆత్మల భారం ఒక సేవకుడికే కాదు, సంఘములో ఉన్న బిడ్డలకు కూడా ఉండాలి. నీ నుండి ఇంకో నలుగురు వస్తే దేవుడు నిన్ను చూసి వారిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏదో నా కుటుంబంలో నా పిల్లలు మారారులే,
నా భర్త మారాడులే, నా భార్య మారిందిలే అనుకోవద్దు. నీ వలన ఎంతమంది మార్చబడుతున్నారు, నువ్వు చేస్తున్న పరిచర్య, నీవు వస్తున్న నీ యొక్క సాక్ష్యం అనేక మందికి చేరినప్పుడు, అనేక మంది నీ వలన మారినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బట్టి సంతోషించి నీ దుఃఖ దినాలన్నీ కొట్టివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా చూస్తే సంతానం లేకపోవటం, వివాహం జరిగిద్ది, సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి. ఏం జరుగుతూ ఉండిద్ది? సంవత్సరాలు జరిగిపోతున్నప్పటికీ కూడా పుట్టిన పిల్లలు లేకపోతే ఎంత వేదన, ఆ భార్యకు కానీ ఆ భర్తకు కానీ ఎంత వేదన ఉంటుంది. నలుగురిలో ఇంకెప్పుడమ్మా అనేటప్పుడు మాటలు వారికి ఎంత వేదనను కలుగు చేస్తాయి, దుఃఖాన్ని కలుగు చేస్తాయి. ఎన్నో రాత్రులు ఏడుస్తా వారు ఎలా పడుకుంటారు, పడుకోకుండా ఎందుకుంటారు ప్రియమైన బిడ్డలారా? వేడుస్తూ పడుకుంటారు, రోధిస్తూ, ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో ఏ మాటలు లేక బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమయ్యే రోజు అది త్వరలో ఉంది ప్రియమైన బిడ్డలారా. దేవునికి స్తోత్రం. నిందలు అవమానాలు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? దుఃఖపడకూడదు. నువ్వు ఆనందించినప్పుడు, ప్రభు కొరకు నువ్వు గట్టిగా నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ దుఃఖ దినములన్నిటినీ మరిపింపజేసి మరలా ఆనందకరమైన దినాలు మనకు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నా సాక్ష్యం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఎంతగానో వేదన పడిన దినాలు, దుఃఖపడిన దినాలు, మైండ్ ఎంతో డిప్రెషన్లో ఉండేది. ఏం ఆలోచనలు తీసుకోవాలో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. నేను ఎంతగానో బాధపడుతున్నప్పుడు, దేవా నాకు ఆధారమైన ఈ ఉద్యోగం కూడా వెళ్ళిపోయిందే, నేను ఏం చేయాలి? నా కుటుంబాన్ని నేను ఏ విధంగా చేసుకోవాలి, పోషించుకోవాలి, చేసిన అప్పులు ఎలా తీర్చాలి, వీటిలో నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటే రాత్రి ఏడవని రాత్రి లేదు. అమ్మతో చెప్పడం, బాధపడటం, ఎందుకు మనం సడన్గా నిర్ణయాలు తీసుకున్నావా ఏంటావా అని మరి చర్చించుకోవడం, జీవంతో చెప్పడం, ఎంతగానో ఆలోచన చేశాము. కానీ దేవుడు ఏం చేశాడు? అన్నింటిని నిదానముగా నిదానించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కోటి తొలగిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పట్ల, మన సేవకుల పట్ల ఆయన చేసిన కార్యములు అన్నీ నీవు కావు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, అన్య జనుల ఎదుట, నీ ప్రజలందరి ఎదుట, ఇదిగో నువ్వు ఊహించని గొప్ప కార్యములు నేను చేయబోతున్నా. నీ నోరు కాదు, పరులే నిన్ను పొగుడుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ
కుడి చేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ బ్రతుకులో ఉన్న ముళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించి వేస్తున్నాడు. అది అనారోగ్యమైన, నిందలైన, అవమానాలైన, ఇబ్బందులైన ప్రతి ఒక్క సమస్యను దేవుడు ఏం చేస్తున్నాడు? కొట్టివేస్తున్నాడు. నీది ఒక్క దినములు ఇంకా సమాప్తమై ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు అనుకోని విధంగా ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు సంఘముతో దేవుడు మనతో చెప్పుచున్న మాట ఏంటంటే, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. మన దేవుడు ఏం చేస్తున్నాడు? నిత్యమైన వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తూ మన ఈ దుఃఖ దినములు సమాప్తము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగుగా లేకపోతే ఏ రోజో మనము కనుమరుగైపోయేవారం. ఆయనే తోడుగా లేకపోతే ఈ సేవను వదిలిపెట్టేసి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం, దూరంగా వెళ్ళిపోయేవాళ్ళం. ఈ భయము, వెంటాడుచున్న భయము, వెంటాడుచున్న అప్పులు, వెంటాడుతున్న నిందలు, ఇవన్నీ తలుచుకొని నేనేం చేయలేను, నేనేమి ముందుకు వెళ్ళలేను అనుకుంటే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళం. ప్రియని బిడ్డలారా, అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వెలుగై, నిత్యమైన వెలుగై, ఇంకా సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఆయనే వెలుగుగా ఉంటే, ఆయనే నడిపిస్తూ ఉంటే ఇంకా మనకు భయం అనేది లేదు. ఆయన చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, మనకు తోడుగా ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని రమ్మని ఒక కారులో డ్రైవర్లను మీకు తెలిసిన వ్యక్తిని పంపించారనుకోండి, ఏం చేస్తారు? మీకు తెలిసిన వ్యక్తి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని, డ్రైవర్కి రూట్ తెలుసు, నిన్ను తీసుకొచ్చిన వ్యక్తికి ఎక్కడ తీసుకెళ్లాలని తెలుసు, ప్యాసింజర్ అయిన నువ్వు ధైర్యంగా కూర్చుంటావు. ఏం చేస్తావు? నన్ను తీసుకెళ్ళడానికి వ్యక్తికి అంత తెలుసు కాబట్టి నేను పడుకున్నప్పటికీ క్షేమంగా అక్కడికి వెళ్ళిపోతాము, సమయానికి వెళ్ళిపోతాము అని అనుకునే ఒక ఇదిలో ఉంటాం కదా. అలానే మనల్ని, మన కోసం ఈ భూమి మీదకి వచ్చిన మన ప్రభు అయిన యేసయ్యకి అంత తెలిసినప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా భయం అవసరం లేదు, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వాడు ఆయన, మనతో ఉన్నవాడు ఆయన, మనల్ని నడిపిస్తున్నవాడు ఆయన కనుక ఇక మనకి దిగులు లేదు, భయం లేదు. మనం చక్కగా ఎక్కి కూర్చున్నామంటే దేవుడే తీసుకెళ్తాడు. నీకున్న పరిస్థితులు, నీకున్న అవమానాలు, నీకున్న నిందలు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు దేవునికి వదిలేసినప్పుడు, దేవుడు నీతో వస్తున్నాడని నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను క్షేమంగా తీసుకెళ్తాడు. అది రాంగా రైట్ అనేది నువ్వు ఇంకా డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది అయినా కూడా దేవుని చిత్తంలో ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం ప్రియమైన బిడ్డలారా. యెషయా గ్రంథము, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఎవరన్నా బిజీగా ఉన్నారా? ఎవరన్నా బిజీగా ఉన్నారా? ఉల్లిపాయలు ఎవరన్నా కట్ చేస్తున్నారా? పచ్చిమిరకాయలు ఎవరన్నా కట్ చేస్తున్నారా? నూనె తక్కువైందో, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, టేస్ట్ రాదనుకొని కింద తలదించితే ఒకసారి పైకెత్తి చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఈ యొక్క ప్రత్యేకమైన రీతిలో నీతో ముచ్చటించాలని ఎంతగానో ఆశగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన అన్నాడు, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. మరణము ఏంటి? ఒక పని జరగకపోతే ఏం లేదు, ఇంకా సూసైడ్ చేసుకుందామని ఒక ఆలోచనలు, తపన, నా మీద, నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది, నేను ఎలాగూ బ్రతకాలి, నేను ఎవరికి ఎలాగూ ఇది అవ్వాలి, నా పరువు పోయింది కదా,
నా పేరు పోయింది కదా అని అనుకొని బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మరణమును ఆయన మింగివేయడానికి వచ్చాడు. నీ పరిస్థితులు అనే మరణములో నుండి దేవుడు మింగివేయడానికి లోకానికి వచ్చాడు. నిన్ను మరణములో నుండి తప్పించడానికి తన జీవితమును మనకెందుకు ఇచ్చాడంటే, మనం జీవితంలో మన మీద ప్రయత్నిస్తున్న పని చేస్తున్న ప్రతి ఒక్క విధమైన మరణమును దేవుడు ఏం చేస్తున్నాడు? మింగివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. బాష్ప బిందువులు అంటే ఏంటి? బాష్పము అంటే చిన్న చిన్నవి బొట్టులు. బాష్పము అంటే బొట్టు. నీ కంట్లో నుంచి వచ్చే కన్నీరు ఏంటండి? మన కంట్లో నుంచి వచ్చే కన్నీరు బాష్ప బిందువులనంట తుడిచివేయునంట. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయునంట. భూమి మీద ఉన్న తన ప్రజల యొక్క నిందలను ఏం చేస్తున్నాడు? తుడిచివేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. మన బాష్ప బిందువులు, మన కన్నీరు, నన్ను ఎవరు చూడట్లేదులే. మీకు ఒకటి తెలుసో తెలియదో, ఆడవాళ్ళకి ఎవరన్నా ఏదన్నారనుకోండి వెంటనే ఏం చేస్తారు? ఏడుస్తారు. కానీ మగవారు అలా కాదు. మనసులో పెట్టుకొని ఎంతో వేదన ఉంటుంది, పైకి నవ్వుతున్నా. ఎందుకంటే మగపిల్లలు అంటే ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచే, రే నువ్వు మగపిల్లోడివిరా, సింహం లాంటివాడివి, నువ్వు ఏడవకూడదు. కానీ మీకన్నా భయంకరమైన వేదన రోదన మగపిల్లలు పురుషులలో ఎంతగానో ఉంటుంది. ఎవరికి ఏం చెప్పుకోలేరు. పొరపాటున ఎవరి దగ్గర నోరు జారామనుకోండి, ఈడేందిరా ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నాడు అని అనుకుంటారు. కొన్నిసార్లు దుఃఖము ఎవరికి చెప్పలేరు. కుటుంబంలో దుఃఖం ఉంటుంది, దాచుకుంటారు. పురుషులు ఎంతగానో దాచుకుంటారు, బయటికి చెప్పలేరు. కన్నీరు కారిస్తే అవమానంగా చూస్తారు లోకంలో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అంతరంగము నిన్ను ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క బాష్ప బిందువునంట తుడిచివేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆడపిల్లలైనా ఒక కుటుంబాన్ని పంపించడానికి పెళ్లి చేసి పంపించేస్తారు. అంతటితో ఒక బాధ్యత అనేది వదిలిపోద్ది తల్లిదండ్రులకి. కానీ చిన్నప్పటి నుంచి పుట్టి మగపిల్లాడిగా పుట్టిన వాడికి కనీసం పడుకుందామన్నా కూడా భయం. నేను ఇవాళ వెళ్ళకపోతే, పనికి వెళ్ళకపోతే నా కుటుంబం గడవదు. నేను ఇవాళ లేచి చదవకపోతే నేను సరిగా ఎగ్జామ్స్ రాలేను, ఎగ్జామ్స్ రాయలేను. నేను డ్యూటీకి వెళ్ళకపోతే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు. నేను ఈ పని చేయకపోతే నాకున్న ఇది కూడా పోతే. దేవుని బిడ్డలారా, ఎవరికి చెప్పుకోలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క బాష్ప బిందువునంట కన్నీటి బిందువుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తుడిచివేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా చూస్తే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం చదవండి. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, చాపట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. భయపడకము, నీవు ఏం చేయాలి? సిగ్గుపడాల్సిన పని లేదు. అరే తినరా,
వాడేం చేస్తాడు? కాలు అందరూ నన్ను చూస్తున్నారేమో, వద్దు నేను తర్వాత తింటా అంటాడు. కొంతమంది చూడండి, తినాలని ఆశ ఉంటుంది కానీ ఏం చేస్తారు? సిగ్గుపడతారు. కొంతమందికి మాట్లాడాలంటే సిగ్గు. ఆడపిల్లలు ఒక 100 మంది ఉండి మగవాడిని ఒకరిని లోపలికి పంపిస్తే ఏం చేస్తాడు? వామ్మో 100 మంది ఉన్నారయ్యో నేను వెళ్ళలేనంటాడు. ఎందుకు? సిగ్గు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, చెప్పండి, భయపడుకుడి, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నిన్ను ఏం చేస్తారు జనాలు? తలదించుకునేటట్లు ఎన్నో పరిస్థితులు తీసుకొస్తారు. నీ మీద అవమానాలను, నీ మీద నిందలను కలుగు చేస్తారు, నిన్ను అవమానిస్తారు. నీవేం చేయాలి? సిగ్గుపడాలా? సిగ్గు తెచ్చుకోరా రే, సిగ్గు తెచ్చుకో. ఇకనైనా నీ బ్రతుకు మార్చుకో. కొంచెమైనా సిగ్గు లేదారా నీకు? కొంచెమైనా సిగ్గు లేదా నీకు ఈ పని చేయడానికి అని చెప్తా ఉంటారు కదా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, నీ అవమానమును, నీ నిందను నీవు తలంచొద్దు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు. ఎప్పుడుండిద్ది సిగ్గు? చిన్నప్పుడు ఉండాలి, పెద్దయ్యాక ఉండాలా? ఉండకూడదు. తినమన్నారని తినకుండా అక్కడే కూర్చుంటే ఏమైద్ది? వద్దులేండి 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 అని అంటారు. తర్వాత కడుపు మాడేది ఎవరికి? మనకే కదా. తినమన్నప్పుడు వెళ్ళి పెట్టండి తిందాం అని నలుగురితో 4 మాటలు చెప్పి తినేసి కూర్చొని తినేస్తే ఏమైద్ది? కడుపు నిండిద్ది, ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మరలా మన పని మనం చేసుకోవచ్చు. సిగ్గును వదిలేయాలి. ఎప్పుడది? బాల్యకాలంలో చిన్నప్పుడంటే పిల్లలంటే సిగ్గుపడతారు. తీసుకోరా అంటే వద్దంటారు. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. వైదవ్యపు అంటే నీ యవ్వన కాలము, నీ నడి వయసు, మంచి వయసులో వచ్చిన నిందలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. వస్తూ ఉంటాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏంటంట? ఇంకా పెళ్లి చేయట్లేదు. ఏంటంట? అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరట్లేదు. ఏంటంట? అబ్బాయికి పెళ్లి కుదరట్లేదు. వైదవ్యపు నిందలు, అవమానాలు. అయితే దేవుడు అంటున్నాడు, అవి జ్ఞాపకం చేసుకోవద్దు. ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకోవు. అందుకే దేవుడు అంటున్నాడు, అక్కడ చదివితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. మనల్ని సృష్టించిన వాడు ఎవడు? నీవు నేను సృష్టింపబడ్డామంటే దానికి ఒక కారకుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సైన్యములకు అధిపతి. ఆయనకి ఏం పేరుంది? ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఏం పేరండి? సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు. ఒక్కడే దేవుడు. ఎవరండి ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ఎవరు? విమోచకుడు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు, మనల్ని పాపముల నుంచి విడిపించేవాడు, మన శాపములను కొట్టివేసే దేవుడు, మన నిందలను కొట్టివేసే దేవుడు, నీ వైదవ్యపు నిందలను తొలగించే దేవుడు, నీ బాల్యంలో ఉన్న సిగ్గుని తీసివేసే దేవుడు, నీ అవమానం ఇంకా తలంచుకునేటట్లుగా చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు? సర్వలోకమునకు దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? సర్వలోకమునకు దేవుడు, పరిశుద్ధ దేవుడు అని ఆయనకు పేరు. మనల్ని సృష్టించిన వాడు ఎవరై ఉన్నాడు? మనకి భర్త అయి ఉన్నాడు. భార్య అయి ఉన్నాడా? భార్యకు ఎవరి మీద అధికారం ఉండిద్ది? పిల్లల మీద అధికారం. కానీ భర్తకి ఎవరికి అధికారం ఉంటుంది? ఎవరి మీద అధికారం ఉంటుంది? భార్య మీద అధికారం ఉంటుంది, పిల్లల మీద అధికారం ఉంటుంది. మన దేవుడు భార్యనా భర్తనా? భర్త.
భార్య అనేవారు మనము సంఘము. మన దేవుడు మనకెవరు? భర్త అయి ఉన్నాడు. భర్త మాట లోబడకపోతే ఏమవుతుంది? మంచి స్టోరీ జరిగింది, తర్వాత వెళ్ళలేదని నువ్వు వెళ్ళు ఇంకా రాకు అని చెప్పేస్తారు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం సృష్టించిన వాడు మనకెవరు? భర్తే అయి ఉన్నాడు. ఆయనకు లోబడాలి. ఎవరికో లోబడి ఎవరికో తీసుకెళ్ళి మన జీవితాలు దారాదత్తం చేయకూడదు. క్రైస్తవ బిడ్డలంటే వీళ్ళు గొర్రెలండి, వీరు అన్నిటికీ తలదించి ఉంటారు, ఎన్నన్నా చూస్తూనే ఉంటారు, ఏం మాట్లాడరు. మనం ఎవరికి లోబడి ఉండాలి? మన దేవుడికి లోబడి ఉండాలి. మనుషులు ఎవరు? నీ జీవితం నీది, నా జీవితం నాది. నీకు నచ్చితే అనుసరించు, లేకపోతే లేదు. అంతేగాని ప్రశ్నించే అధికారం నీకు లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన తండ్రి అయిన దేవుడు ఎవరు? సర్వలోకమునకు దేవుడు. ఆయన అందరికీ కూడా పరిశుద్ధుడైన దేవుడు. ఆయన విమోచకుడైన దేవుడు, విడుదలను కలిగించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. ఈయన సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. ఏ దేవునికి ఆ పేరు లేదు, మన దేవునికి మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, త్రియేక దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఈ సర్వలోకమైన దేవుడనే నామకరణము దేవుడు కలుగ చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. విడువబడి దుఃఖక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘమును దేవుడు పిలుస్తున్నాడు. ఒక పురుషుడు అంట తన భార్యను పిలుచుకున్నట్లుగా, ఒక యవ్వనుడు తన యవ్వనపు భార్యను పిలిచిన రీతిగా ఏ విధంగా అయితే సంతోషం ఉంటుందో అదేవిధంగా దేవుడు మనల్ని సంతోషంగా తన దగ్గరికి రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేశాడు. నువ్వు సిగ్గుపడద్దు, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈయన సర్వలోకమునకు దేవుడు. అదేవిధంగా ఆయన తన భక్తుల కంట ఆయన ఏం చేస్తున్నాడు? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆయన నామమును ఎరిగిన జనాంగము మనము, ఆయన నామమును తెలిసిన వారము మనము. యేసుక్రీస్తు అన్న నామము ఉచ్చరించబడటానికి, మన నోట్లో నుంచి మాట్లాడటానికి దేవుడు అర్హతను కలుగు చేసిన ప్రజలమై ఉన్నాము మనము. అలాంటి వారం అంట మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనకు ఆయన నీతి సూర్యుడి వలె ఉదయిస్తూ ఉన్నాడు. అతని రెక్కలంటే ఏం చేస్తున్నాయి? ఆరోగ్యము కలుగు చేస్తాయి. ఏం చేస్తాయండి? ఆరోగ్యము కలుగు చేస్తాయి, అనారోగ్యము కలుగు చేయదు. చూడండి, మంచి ఆరోగ్యం కలిగి ఉంటే వెంటనే ఏం చేస్తారు? ఇరులు గీస్తారు. ఇరులు గీసి బయటకు వచ్చి ఈ గిరిలో నుంచి గీసిన వాడు ఇంకేం చేయాలి? వాడికి ఆరోగ్యం ఉండకూడదు, వాడు అంతే చనిపోవాలి. ఈ లోకంలో చేసే తాంత్రిక కార్యములు ఇవైతే, కానీ దేవుడు అంటున్నాడు ఆయన తన రెక్కల చాటు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆరోగ్యము కలుగు చేస్తున్నాడు. అందుకే మరి దేవునికి విరోధంగా జీవించే వారికి దేవుని మందిరానికి రావాలంటే ధైర్యం లేదు. అలానే బ్రతుకుతూ ఉంటారు, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆరోగ్యము కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మన దుఃఖ దినాలు దేవుడు తీసేసి ఏం చేస్తున్నాడు? అప్పుడే పుట్టిన దూడలు చూడండి,
ఆవు పిల్లలు చూడండి ఎట్లా పరిగెడతాయి, చిక్క 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 అటు ఇటు ఇటు గెంతులేస్తూ ఉంటాయి. వాటికున్న ఆనందం మనలో ఉంటే ఎంత బాగుండి అనిపిస్తుంది. ఉరికెత్తుతూ ఉంటుంది, అటు ఉరికెత్తిద్ది ఇటు ఉరికెత్తిద్ది, మన తల్లి దగ్గరికి వచ్చింది, అటు పరిగెత్తిద్ది ఇటు పరిగెత్తిద్ది. పిల్లలు చూడండి అక్కడ ఒక గంతు ఇక్కడ ఒక గంతు వేస్తున్నప్పుడు ఏమవుతుంది? సంతోషం కదా. మనం పెంచిన కుక్కలను కూడా చూడండి, అక్కడికి వెళ్ళి ఒక రౌండ్ వస్తుంది, మళ్ళీ వెంటనే వచ్చింది, ఎగబడిద్ది. క్రొవ్విన దూడలు గంతులు వేయచ్చు. గంతులు వేస్తే ఎలా ఉంటుందో మనము కూడా ఎలా రావాలి దేవుని దగ్గరికి? గంతులు వేస్తూ రావాలి. చాలామంది ఏం చేస్తాం, ప్రపంచంలో నన్ను మించిన బాధలున్నవాడు ఎవడు లేడు అనుకుని వస్తారు. దిగాలుగా ఇక్కడికి వచ్చి అన్నం వండుతారు, బిర్యానీ వండుతారు, కూరలు చేస్తారు, దేవుని మాటలు విన్నారు. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఇలాగ రాయబడింది. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి స్తోత్రం. కావాల్సిందేంటి? యథార్థత. అది లోపిస్తే మేలు జరుగుతాయా? మీ దుఃఖ దినంలో మారిపోతాయా? అదే ఏడుపు, అదే పెడబొబ్బులు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థంగా దేవుని దగ్గర నివసిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఆయనంట సూర్యుడై కేడమునై అంట వారిని నడిపిస్తూ వారికి ఏం చేస్తున్నాడు? మేలును కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, అదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందండి? నీతిమంతుల మీద ఉంది. న్యాయంగా నడుచుకునే వారికి, యథార్థంగా జీవించే వారికి, సత్క్రియలు చేసేవారికి ఆయన చెవులంట వారి మొరలకు ఒగ్గి ఉన్నాయంట. అడగగానే దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యం జరిగిస్తున్నాడు. ఏ రోజైనా కూడా పస్తు లేకుండా చేస్తున్నాడు. ఏ రోజు కూడా తలదించుకునేటట్లుగా చేయట్లేదు. తల ఎత్తుకొని జీవించేటట్లే మన తండ్రి చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనం చూడండి ఒకసారి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం. దుఃఖపడటం అంటే, ఏడవటం అంటే, చాలామంది నాకేనా ఈ సమస్యలు, నాకేనా ఈ శోధనలు, నాకేనా నిందలు, నాకేనా అవమానాలు, నాకేనా ఇవి ఈ బ్రతుకు, ఈ నీచమైన బ్రతుకు, నేను అన్నాళ్ళు బ్రతకాలో, ఎలాగుండాలో అని అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అమ్మా, దుఃఖపడటం చాలా మంచిదమ్మా. వారంట ఓదార్చబడతారు. లగ్జరియస్గా అన్నీ చూసి జీవితంలో ప్రతిదీ అనుభవించి వెళ్ళి నేల మీద పడుకొని తాటాకిలిలో పడుకోవాలంటే ఎలా ఉంటుంది వాడికి? ఇంకా నేను ఈ బ్రతకలేను, ఏదో ఒకటి చేసుకుంటే. కానీ చిన్నప్పటి నుంచి దేవుడు తగిన స్థితిలో నుంచి తీసుకొచ్చి ఉన్నతంగా ఒక్కో మెట్టు ఎక్కించినప్పుడు ఆ పని, ఆ మరలా నీకు నీ పాత రోజులు నీకు గుర్తుకొచ్చినప్పుడు ఏ రోజైనా నువ్వు మరలా గర్వపడతావా? నీకు తెలుసు, ఉన్న రోజు తెలుసు, లేని రోజు తెలుసు, తినని రోజు తెలుసు, కడుపు మార్చుకొని పడుకున్న రోజులు తెలుసు. దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా సంతోషాన్ని ఇస్తాడు. ఎప్పుడు సంతోషపడేవాడికి ఏం కలుగుతూ ఉంటుంది? ఎప్పుడు సంతోషమే కావాలనిపిస్తుంది. చూడండి, సెన్సిటివ్గా ఎందుకు తయారవుతున్నారంటే పిల్లలు కూడా వారికి ఏ బాధ తెలియకుండా పెంచుతూ ఉంటారు పిల్లలు.
అడగగానే ఫీజులు కడతారు, కాలేజీలకి పంపిస్తారు. రెక్కాడితే డొక్కాని డొక్కాడని పాపం ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ రోజు పని చేస్తేనే తల్లిదండ్రులు ఆ కుటుంబం జరుగుద్ది. అలాంటిది కొన్ని లక్షలు కట్టి కాలేజీల్లో ఫీజులు కట్టి పంపిస్తూ ఉంటారు. వారికి ఈ బాధ తెలిసిద్దా? ఈ తల్లిదండ్రులు పడే బాధ తెలిసిద్దా? వాడు పుట్టిన నాటి నుండి వాడు పెరుగుతూ ఉన్నప్పుడు, పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతిదీ వారికి తెలిసేటట్లుగా ఆ తల్లిదండ్రులు చూపించేటప్పుడు వారు చాలా జాగ్రత్తగా భయం కలిగి జీవిస్తారు. పుట్టంగానే నా కొడుకేమో పెద్ద స్కూల్లో చదవాలి, పెద్ద కాలేజీల్లో చదవాలి, మన పరిస్థితి ఏంది, మనకున్న ఇదేంటి అనేది ఆలోచించకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వారి స్థాయికి మించి, తాహతకు మించి అన్ని డబ్బులు తీసుకొచ్చి కడతా ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ మేడం తిట్టిందని పిల్లలు స్కూల్లో ఫీజులు అడిగారని వెన్న ఏం చేశాడు? మొన్న ఒక అబ్బాయి కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకేశాడు. ఈ అవమానం నేను తట్టుకోలేను, ఈ నిందలు నేను తట్టుకోలేను. కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు అడుగుతున్నారు. తల్లిదండ్రులు చెప్తేనేమో చూస్తున్నావు అమ్మ అంటున్నారు. ఇట్లా ఫీజులు కట్టట్లేదు. అక్కడేమో పరిస్థితి లేదు, వేసిన పంటలు ఏమి చేతికి రావు, చేస్తున్న వ్యాపారంలో లాభం ఉండదు, అప్పుడే మునిగిపోయి ఉంటారు. ఏం చేద్దామన్నా కూడా భయం. అందుకే దేవుడు అంటున్నాడు, తను నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానము చేత తన బిడ్డలు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానం దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు దయచేస్తాడు. నీవు ఏదో తక్కువది కదా, చిన్నది కదా, నువ్వు ఎప్పుడు కూడా డౌన్ అవ్వద్దు, తలదించుకోవద్దు. నీ పిల్లలకి నువ్వు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ పిల్లలకి నువ్వు బైబిల్ని పరిచయం చేసినప్పుడు, దేవుణ్ణి పరిచయం చేసినప్పుడు, వారు భక్తిలో పెరుగుతున్నప్పుడు వారిలో వచ్చే ఆ డెవలప్మెంట్ అయితే ఉందో, ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో అది ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలు ఐఏఎస్లు అవ్వట్లేదా, కలెక్టర్లు అవ్వట్లేదా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయట్లేదా, సాఫ్ట్వేర్లో పని చేయట్లేదా? నువ్వు అనుకున్న తక్కువే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా తల్లిదండ్రులు కూడా పాపం అప్పుడే పరిస్థితి బాగాలేక ఏం చేయాలో తెలియట్లేదు, పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో అని మరి పోషించే స్తోమత మా తల్లిదండ్రులకు లేదు. తీసుకెళ్ళి ఆర్ఫన్ హాస్టల్లో వేశారు. అనాథ పిల్లల హాస్టల్లో చదువుకున్నాం మేము చిన్నప్పుడు. 7 సంవత్సరాలు. నేను 7th వరకు చదివాను. తమ్ముడు పాపం ఫస్ట్ క్లాస్ నుంచే, వాడు ఎల్కేజీ నుంచి అక్కడి నుంచి చదువుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, జీవితం అంటే ఏంటో తెలిసేటట్టు చేశారు. అక్కడ ఉన్న అధికారపు వర్గం వారు కానీ, స్కూల్ యాజమాన్యం వారు కానీ, దేవుని బిడ్డలారా తెలియాలి. తెలియకపోతే ఎట్లా? నువ్వు కష్టపడకపోతే, నీకు ఏమీ నొప్పి తెలియకపోతే, ఈ రోజుల్లో నిన్ను పూబాటల్లో నీకు కాలికి దెబ్బలు తాలకుండా నిన్ను పెంచితే నువ్వు మాటను, చిన్నదైనా పెద్దదైనా తల్లిదండ్రులు చెప్పిన మాట నెరవేర్చినప్పుడు ఆ పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తీసుకెళ్ళి మీ పిల్లలకి మీరు చెప్పే మాటే వేదం అవ్వాలి, మీరు చెప్పే మాటే వారు వినాలి. దాన్ని చూసి ఇంక జవదాటకూడదు. నా తల్లిదండ్రులు చెప్పండి నేను ఏది చేయకూడదు అన్న వారికి ఒక బలమైన ఒక ఇదిలోకి రావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దుఃఖపడు వారు ధన్యులంట, వారు ఓదార్చబడతారంట. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చివరిగా 13వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుచేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తున్నాడు?
ఆనందము, సంతోషం ఇచ్చి వారిని ఏం చేస్తా అంటున్నాడు? ఆదరిస్తా అంటున్నాడు. నీకున్న స్థితిని బట్టి నువ్వు ఆనందించు. నీకు లేని దాని గురించి నువ్వు బాధపడకు. అది ఏ పరిస్థితి అయినా నీవు ఉన్న స్థితిలోనే ఉండటానికి నువ్వు ఇష్టపడు. అంతేగాని వాళ్ళని వీళ్ళు పోల్చుకుంటూ నాకు రెండే నచ్చదు. ఒకటి ఎక్స్పెక్టేషన్ నచ్చదు, ఒకటి ఇంకోటి ఏంటంటే కంపారిజన్ నచ్చదు. ఎక్స్పెక్టేషన్ అంటే వారేదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు అనేది ఆశించడం. ఏమంటారండి? వాళ్ళు ఇలా మారుతారు, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, నాకేదో దారి చూపిస్తారు. ఏ రోజైనా మారుతాడనే ఎక్స్పెక్టేషన్ నువ్వు పెట్టుకోవద్దు, ఆశించద్దు దేని గురించి. ఇంకోటి వచ్చేసరికి కంపారిజన్. చెప్తారా అందరూ? ఏంటి కంపారిజన్? పోలిక. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దోడిని పోలుస్తారు చిన్నోడితో, చిన్నోడితో పెద్దోడిని పోలుస్తారు. చదువుకునే పిల్లోడితో పోలుస్తారు, చదువు లేని పిల్లలతో పోలుస్తారు. ప్రతిదానికి కంపారిజన్ ఉండద్ది. ఈ కంపారిజన్ మీరు ఎప్పుడు మీ పిల్లల్ని కానీ మీరు చేస్తున్న మిమ్మల్ని గురించి అయినా, మీరు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, నాకంటే నాతో పాటు చదువుకున్నాడే మంచి స్థాయిలో ఉన్నాడు, వాడు స్టేటస్లో ఉన్నాడు, నేను కూడా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళుంటే బాగుండేది కదా, నా స్థితి మారిపోద్ది కదా, నేను ఎందుకు వెళ్ళలేదు అనే కంపారిజను చేసుకోకూడదు. నిన్ను నువ్వు ఎవరితో కూడా పోల్చుకోకూడదు. నీకు గుడిసుంటే గుడిసుంది, నీకు బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ ఉంది, లేకపోతే నువ్వు అసలు రోడ్డు మీద బ్రతికితే రోడ్డు మీద ఉంటున్నావు, ఎలా అయినా ఉన్నాడు. కానీ నువ్వు ఎవరితో పోల్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే మంచిగా అందంగా ఉన్న వారితో పోల్చుకుంటారు, అసలు లేకపోతే భేదోళ్ళతో పోల్చుకుంటారు, చండాలంగా ఉండే వాళ్ళతో పోల్చుకుంటారు, ఒక్కొక్కరితో ఒక్కళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. మంచి ఉద్యోగం ఉన్నవాడితో పోల్చుకుంటాడు, మంచి స్థాయి కలిగిన వాడితో పోల్చుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎవరితో కూడా మీరు పోల్చుకోవద్దు, మీరు పోల్చవద్దు మీ పిల్లల్ని కూడా. దేవునికి స్తోత్రం. వాళ్ళు పెద్ద కెనడీ స్కూల్కి వెళ్తున్నారు, మా పిల్లలు గవర్నమెంట్ బడికి పోతున్నారు. అవసరమా పోల్చుకోవడం? మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నా పిల్లడేమో రోడ్డు మీద కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు. అవసరమా పోల్చుకోవడం? ఎవరితో ఎవరిని పోల్చవద్దు. నువ్వు ఒకరిని పోల్చవద్దు, నిన్ను నీవు పోల్చుకోవద్దు. పోల్చుకుంటే చాలా బాధపడతాం ప్రియమైన బిడ్డలారా. ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఒకళ్ళేదో చేస్తారని తల్లిదండ్రులు పిల్లలకి చేస్తారని, పిల్లలు తల్లిదండ్రులు చేస్తారని ఆశించొద్దు. ఎక్స్పెక్టేషన్ అసలు వద్దు. మనకందరికీ భర్త అయి ఉన్న దేవుడు, మనల్ని ఆదరణ కలుగు చేసే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మనతో ఉండగా మనకి ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు, కంపారిజన్ అవసరం లేదు. నీకున్న దాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీకు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నీవు అలానే ఉండు. కానీ ఎక్కువగా వెళ్ళి వాళ్ళతో పోల్చుకొని ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు ఆవేశపడద్దు. తగిన కాలమున దేవుడు ఏం చేస్తాడంటే అందరినీ హెచ్చిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పటికిప్పుడే ప్రార్థన చేస్తున్నాం కదా, నా కుటుంబంలో అందరూ మారాలంటే మారతారా? ఎక్స్పెక్టేషన్, ఆశ, మారాలని నీ ఆశ. నువ్వు ప్రార్థన చేయి. భార్యాభర్తలు కలవాలని అందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాం. ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. కానీ ఏం చేయాలి? ఆశ పెట్టుకోకూడదు, దేవునికి వదిలేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి వదిలేయాలి? దేవునికి వదిలేయాలి. నీ పిల్లోడు మారట్లేదా? నీ భర్త మారట్లేదా? నీ భార్య మారట్లేదా? నువ్వేం చేయాలి? ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న కాడి నుంచి నువ్వు అది చేయవు, ఇలా రావు, అలా రావు, ఈ పని చేయవు, ఆ పని చేయవు, అద్దావు, ఇద్దావు, ఆ పప్పు లేదు, ఈ చొప్పు లేదు అనే కన్నా నేను పనికి పోయి 4 రూపాయలు తీసుకొచ్చని అది మంచిదా? లేకపోతే రాగానే అది లేదు అది లేదు, వాడేం చేస్తాడు? ఫుల్గా తాగేసి వచ్చి పిల్లల్ని కొట్టి అందరినీ కొట్టి కుటుంబం మొత్తం డౌన్ అయిపోయి ఏడుస్తూ పెడపబ్బులు పెడుతూ రోడ్ల మీదకి వెళ్తూ ఉంటే అది ఆనందమా? అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటి ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. రెండవది కంపారిజన్ ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఈ చిన్న సంఘమే, మనదేం పెద్ద సంఘం కాదు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. ఏం చేయాలండి? క్వాంటిటీ అంటే
అన్నీ కలిపితే క్వాంటిటీ అంటారు. క్వాలిటీ అంటే విలువైనది, నాణ్యమైనది. ఒక్క విశ్వాసి చాలు, ఒక్క విశ్వాసి చాలు. ఆమె ప్రార్థన చేస్తే చాలు, ఆయన ప్రార్థన చేస్తే చాలు, సంఘం మరలా ఇంతకు మించి కట్టబడిద్ది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు అందుకే క్వాంటిటీని కోరుకోవట్లేదు. ఇంత జనాభా కావాలి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండోపతండాలకు వచ్చేయాలంట జనాలు. ఎలా రావాలి? తండోపతండాలకు వచ్చేయాలి. ఆ వచ్చినోడికి రక్షణ లేకపోతే ఏంటి ఉపయోగం? ఆ వచ్చినోడికి సరైన సాక్ష్య జీవితం లేకపోతే ఏం ఉపయోగం? ఆ వచ్చినోడు నరకానికి పోతే ఏం ఉపయోగం? తండోపతండాలకు అవసరం లేదు. దేవుడు 10 మంది ఇచ్చినా, 5గురు ఇచ్చినా, ఒక్కలే ఇచ్చినా దేవునికి స్తోత్రం. ఆ సంఘం చాలు. నలుగురుగా ఉన్న సంఘాన్నంట ఉత్తర కొరియాలో ఒక బామ్మగారు అక్కడున్న నలుగురు కలిపి ఒక సంఘాన్ని కడితే ఎన్నో సంవత్సరాలు చూస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇవాళ ఒక ఆరాధనకి 20 లక్షల మంది వస్తారంట. దేవునికి స్తోత్రం. నలుగురు చాలు. చాలామంది మన సంఘంలో నుంచి వెళ్ళిపోయారు విశ్వాసులు. ప్రార్థన చేసే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని మిగతా వాళ్ళందరూ కూలబడితే సంఘం విస్తరించబడిద్దా? మీరెందుకు ప్రార్థన చేయట్లేదు? మీరెందుకు కన్నీరు కార్చట్లేదు? స్త్రీలుగా వచ్చి నలుగురుగా ఏర్పడి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? సంఘం ఎందుకు ఆశీర్వదింపబడట్లేదంటే మీకు కావాల్సింది ఏంటంటే అనేక మంది కావాలని మీ యొక్క ఆశ. అనేక మంది ఉంటే చాలు అనుకోండి. మనకు అవసరం లేదు, నలుగురున్నా చాలు. దేవుని సంఘం ఎత్తబడిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడంట. మన విచారాన్ని కొట్టివేస్తున్నాడంట. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుజేతును గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. అందరు కూడా ఏం చేస్తారు? నాట్యము చేస్తారు. మన సంతోషం, మన దుఃఖం అంతా కొట్టివేయబెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్రొవ్విన దూడల వలె దేవుడు మన గంతులు వేయి వారిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. ఇక నీకు దుఃఖ దినములు అనేవి నీ జీవితంలో అనేది లేదు. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషమును ఈ ఉదయ కాలమున దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖ దినములన్నిటినీ ఆయన తీసివేసి విచారమును కొట్టివేసి దుఃఖమును కొట్టివేసి సంతోషమును కలుగు చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలమున. స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన బిడ్డలారా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా,
చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించగా, నూతన క్రియలను జరిగించగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించగా, నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించగా, దూషణలన్నీ భూషణములగా, దూషణలన్నీ భూషణములగా, హృదిలో చేదును మధురము చేయగా, హృదిలో చేదును మధురమును చేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. కలతల కడలని దాటించగా, తరగని సమృద్ధి దయచేయగా, కలతల కడలని దాటించగా, తరగని సమృద్ధి దయచేయగా, పరులకు సాయము చేయగా నిన్ను, పరులకు సాయము చేయగా నిన్ను, పలు విధములగా దీవించగా, పలు విధములగా దీవించగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు నాతో మాతో మాట్లాడిన విధానము కొరకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడని, నీ సూర్యుడైన నీవు మాకు సూర్యుడిగా కేడముగా ఉన్నావని మరొకసారి తెలియజేసినందుకు స్తోత్రాలు. మా దుఃఖ దినాలన్నీ సమాప్తము చేశానని అయ్యా నాయన నీ వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా దుఃఖ దినములు, మా వేదనకరమైన సమస్యలు అయా నాయన, అనారోగ్య సమస్యలు అయా నాయన, అనేక ఇబ్బందులు అయా ఉదయకాల సమయంలో సమాప్తం చేస్తున్నానని మరొకసారి వాగ్దానం చేస్తున్నావు.
నీ వాగ్దానము నమ్మి నీ మాట పట్టుకొని నాయన నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా అయా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ముందుకెళ్ళే వారముగా ఉన్నట్టుకు సహాయం చేయండి. అయా ఇదిగో తండ్రి ఆత్మానుసారమైన దుఃఖము సంతోషాన్ని ఇస్తుంది ప్రభా, నీకు వందనాలయ్యా. అయా ఈ లోకంలో కాల దుఃఖము కలగొచ్చేమో కానీ అయా మా స్వార్థలను సెలవిచ్చినట్లుగా దుఃఖపడువారు ధన్యులు అంటున్నావు ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. అయా మా దుఃఖం అయా నీ యొక్క మహిమార్థమై ఉండాలని నాయనను సెలవిస్తున్నావు ప్రభా. మా దుఃఖము అయా నాయన మమ్మల్ని పరలోకం తీసుకెళ్లేదిగా ఉండాలి కనుక నాయన ఈ లోక సంబంధమైన దుఃఖంతో మేము దిగులుతో వేదనతో నాయన కృషించిపోకుండా నశించిపోకుండా నాయన అయా నీ వైపు చూస్తూ నాయన అయా ఇదిగో తండ్రి నాయన నీ కొరకు కనిపెట్టుకునే ఉండే వారంగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా, నీకే స్తోత్రాలు. అయా మా కన్నీళ్ళు వ్యర్థం చేసే దేవుడు కాదయ్యా. అయా మా ప్రతి బాష్ప బిందువు తుడిచే దేవుడు అయ్యా. ఒకానొక దినము అయా నాయన మా కన్నీటికి ప్రతిగా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతున్నావు తండ్రి, అందును బట్టి నీకు స్తోత్రాలు. అయా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డని నాయన నీ దాసుని నిలబెట్టి నాతో మాతో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు అయ్యా. అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా నాయన నీ బిడ్డలకి ధైర్యాన్ని అయా కృపని అనుగ్రహించబడినట్లుగా సహాయము దయచేయండి నాయన. కూడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ కంచె వేసి కాపాడండి. నీ రక్తపు కోటలోని బిడ్డల్ని భద్రపరచండి. వారి దుఃఖమంతా తొలగించి వేసి నాయన ఒక సంతోషకరమైన ఆనందాన్ని నీ బిడ్డలతో ఉంచి నడిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. మా యొక్క ఆత్మీయ జీవితాల మీద నాయన అపవాదికి చోటు లేకుండా నాయన అధికారం లేకుండా నాయన నీ అధికారంలో మేము ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితిని ఎదుర్కొని నాయన నిలబడే శక్తిని మాకు దయచేయండి ప్రభా, నీకే స్తోత్రాలు. నీ బలాన్ని అయా మాకు అనుగ్రహించండి తండ్రి. కూడిన ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ఉద్యోగాలని, వ్యాపారాలని, చేతి పనులను, పాడి పంటలను, పాడి పశువులను మీరు ఆశీర్వదించండి. బిడ్డలకి ఇచ్చిన చదువుల్ని, చిన్న బిడ్డలకి ఇచ్చిన చదువుల్ని, యవన బిడ్డలకి ఇచ్చిన చదువుల్ని, ఉద్యోగాలని మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకే స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఏ బిడ్డ ఏ అవసరత కలిగి నీ సన్నిధిలో అడుగు పెట్టిందో అవసరాలన్నీ మీరు తీర్చి నీ నామ ఘనత కొరకు ప్రతి బిడ్డని బలపరిచి నడిపించమని అయా నాయన ప్రతి బిడ్డ జీవితంలో నాయన దుఃఖము కొట్టువేసి సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని అయా వాక్యం అందించిన నీ దాసులకి మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, నీ సేవలో బలమైన అభిషేకం ఇచ్చి వాడుకొనమని, నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారంగా నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.